ఒరే ఓబుల్ రెడ్డి లఫోట్, నువ్వేం చేసినావురా? మీ అన్న నాగార్జున రెడ్డి ఎవర్రా? మీ అన్నను హత్య చేసి నువ్వు ఆస్తిలో వాటా కోసం ఇవ్వవలసింది వస్తుందని చెప్పి ఒక పెళ్ళి కాని మనిషిని రాత్రి గొంతు నిలిమి ఫ్యాన్కు వేలాడదీసినావు నువ్వు మీకు హత్య చేసి ఆ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించిన చరిత్ర నీదిరా ఓబులెడ్డి. నువ్వు మాట్లాడతావా? మా అన్న గురించి, మా కుటుంబం గురించి నువ్వు మాట్లాడతావా? హత్య చేసినావు నువ్వు, ఆస్తి కోసం హత్య చేసి ఒక దుర్మార్గుడివే నువ్వు. ఆ దుర్మార్గానికి నువ్వు ఏం అనుభవిస్తున్నావో నీకు తెలుసు, నీ కుటుంబంలో నీకు తెలుసు, నీ ఆత్మకు తెలుసు. నువ్వు ఏం అనుభవిస్తున్నావు ఇప్పుడు దానికి చేసినందుకు ప్రతిఫలం. నీ తండ్రి చేతగాక నేను మాట్లాడుతున్న యాడ నా కొడుకు మాట్లాడలే, నా భార్య ప్రెస్ మీట్లు పెట్టలే. ఎక్కడైనా పబ్లిక్ మీటింగ్ ఏదైనా ఉంటే వినే విషయాలు చెప్పింటాము పబ్లిక్ మీటింగ్లో. ఈరోజు నీ చేతగాక మీ నాన్న ఈరోజు ఓడిపోతామనే భయంతో సింపతి కోసము అటు మీ తల్లితో మాట్లాడిస్తున్నాడు, ఇటు నీతో మాట్లాడిస్తున్నాడు. అంటే మీ తల్లి ఏం మాట్లాడినా మేము అమ్మమ్మ అనాలా? లేకుంటే నువ్వు రా కొట్టుకుందామంటే మేము చూడాలా? మీకు జవాబు చెప్పకుండా భజన చేయాలా? ఏ భజన చేయడానికి వచ్చినామా? నువ్వు అన్న ప్రతిసారి నేను మాట్లాడినా. ఇప్పుడు కూడా మీ తల్లి మాట్లాడిన తర్వాతనే నేను మాట్లాడుతున్నా. అంతకుముందు కూడా నీ తండ్రి మాట్లాడిన తర్వాతనే నేను మాట్లాడినా. ప్రతి విషయంలో నువ్వు ఏదో మాట్లాడుతున్నావు. అబ్బా, ఎందుకురా సిగ్గులేని మాటలు మాట్లాడతావు మా అన్నదమ్ముల గురించి, మా కుటుంబం గురించి. మీ మేనత్త భర్త ఎన్హెచ్ శంకరెడ్డి గారికి కనీసం పెళ్ళికి కూడా పిలుచుకోలేకుండా దూరం పెట్టినారే, సిగ్గు అనిపించలేదా నీకు? ఎందుకు పెట్టినారు నేను పెళ్ళికి పిలిచకుండా? వాళ్ళ పెళ్ళికి ఎందుకు మిమ్మల్ని కుటుంబంలోంచి వెళ్ళేసినారో ఒక్కసారి జవాబు చెప్పురా ఎందుకు వెళ్ళేసినారో? నేను మేమనే అన్నదమ్ముల కుటుంబం, మా వదిన ఇప్పుడు కూడా కలిసిమెలిసి జాయింట్గా బతుకుతున్నాం. మీ లెక్క లేమే. ఏ ప్రోగ్రాం జరిగినా మా తల్లితో సమానంగా పక్కనే ఉంటున్నారు వాళ్ళు. నిన్నెందుకు పెట్టారా? తీసుకుని అప్పులు చేసి వాళ్ళ ముంచితే పాపం వాళ్ళు మీ దగ్గరికి రాకుండా పోయినారు. అదేవిధంగా ఇంకొక మీ అత్తమ్మ కొనిదేడు ఆదమ్మకి ఎన్ని లక్షలు తెచ్చుకుంటే మీరు పోయి తెచ్చుకొని ఎన్నిసార్లు తిప్పి వాళ్ళ గోడు కొట్టుకోదా నీకు? కొనిదేడు ఆదమ్మ దగ్గర తెచ్చుకోలేదా మీరు? నువ్వు మా ఫ్యామిలీల గురించి మాట్లాడుతావు. సొంత మేనత్తకు ఈరోజు మీరు గెలిచినారంటే ఒక కారణం ఎన్హెచ్ శంకరెడ్డే. వాళ్ళు తెచ్చిచ్చిన డబ్బులతో బతికి మీరు నిన్న చేసినావు, నువ్వు వడ్డీలకు తెచ్చి ఎగరగొట్టినావు నువ్వు. అదేవిధంగా ఏం చెప్తావు నువ్వు? మోటార్ సైకిల్ స్పెన్సర్ మీద తిరిగిన అంటున్నావు. స్పెన్సర్ ఇంకా మరి సైకిల్ మీద కూడా తిరిగినా మగోళ్ళు లెక్క చెప్తా. సైకిల్ మీద కూడా తిరిగినా, సైకిల్ మీదనే తిరిగినా, సైకిల్ మీద తిరిగినా, మోటార్ సైకిల్ మీద తిరిగినా. 1989లో నా దగ్గర ఫియట్ కారు ఉన్నది. 89లో ఫియట్ కారు ఉంటే మీ నాయనకు లైసెన్స్ ఇక్కడ పుట్టకుండంటే ఇప్పుడున్న ఆదిహుసేన్ రెడ్డి, సన్నపాపోడు, మహబూబ్ పీరా వీళ్ళందరూ కలిసి అక్కడ హైదరాబాద్కు దోలుకపోయినా మీ నాయనకు కార్లు లేకుంటే బట్టలు లేకుంటే మీ ఇంటికాడికి వచ్చి అన్న నాకు వెహికల్ లేదన్నా, సీక్రెట్లో పోవాలా, నాకు థ్రెట్ ఉందంటే హైదరాబాద్ దోలుకుపోయి లైసెన్స్ కోసం తిప్పల బండిలో మేము రా. నువ్వు మాట్లాడతావు మీ ఆయన? నువ్వు ఎప్పుడు రా? నువ్వు పుట్టలే బచ్చగా పెళ్లి కాలే అప్పటికి మీ ఆయనకు.